అత్యధికముగా దీవించబడాలంటే ఏం చేయాలి చెప్పండి అందరు నాతో పాటు. మేము అత్యధికముగా దీవించబడాలంటే ఏమి చేయాలి? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఒక వచనం చదవండి, మూల వచనం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. కీర్తన గ్రంథము 55:22. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన్నే నిన్ను ఆదుకొనును. ఆమేన్. అందరు రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన్నే నిన్ను ఆదుకొనును. ఆమేన్, ఆమేన్. నీ భారం ఎవరి మీద మోపాలి? దేవుని స్తోత్రం. మన మీద కూడా వేసుకోవద్దు భారం. నాకు టాలెంట్ ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉందని మన మీద భారం వేసుకున్నా కానీ అది డేంజరే. ఆమేన్. ఎవరి మీద వేయాలి భారం? దేవుని పైన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుని పిల్లలారా, నువ్వు అత్యధికంగా దీవించబడాలి అంటే భారము దేవుడి పైన వెయ్యాలి. ఆమేన్. ఎవరిపైన వేయాలి భారం? దేవుని పైన. రైట్. ఇందులో మొదటిది మనం చూద్దాం. యోబు గ్రంథంలోకి వెళ్ళండి. నువ్వు అత్యధికముగా దీవించబడాలి అంటే నీ చుట్టూ, నీ యావదాస్తి చుట్టూ దేవుని కంచె ఉండాలంటే, నీవు బహుగా ఫలించాలంటే, దేవుడు పరలోకమందున్న ఆ దేవుని జ్ఞాపకాలలో నీవు ఉండాలంటే ఏం చేయాలంటే బైబిల్ గ్రంథంలో ఉందండి. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం మనం చూస్తే, యోబు గ్రంథము యోబయ్య గారి ఆస్తి. ఎంత ఆస్తి తెలుసా ఆయనది? చాలా ఆస్తిపరుడండి. ఒకసారి ఆయన ఆస్తి ఎంతో చూద్దాము. 1వ అధ్యాయం 10వ వచనం చదువు. అగో, నీవు కూడా దేవుడు నీ యావదాస్తి చుట్టూ కంచె వేయాలంటే, నీ కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేయాలంటే, నీ చేతుల పనులు దేవుడు అభివృద్ధి చేయాలంటే, నిన్ను దేవుడు ఉన్నతముగా దీవించాలంటే ఈ యోబయ్య గారి వలె యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిరి. హల్లెలూయా. చివరి దినాల్లో అతనుకున్న ఆస్తి ఎంతో తెలుసా? చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా
ఆశీర్వదించెను. అతనికి అగో ఎన్ని గొర్రెలంట? అందరు చెప్పాల. 14,000 గొర్రెలు, ఇంకా 6,000 ఒంటెలను, ఎంత 1000 జతల ఎడ్లును, 1000 ఆడగాడిదలను కలిగెను. చూడండి. మరియు 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఎంత ఆస్తి అండి! గొర్రెలు ఎన్నంట? 14,000. ఒంటెలు ఎన్నంట? 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడిదలు. ఆ రోజులో గాడిద పాలకు భలే రేట్ అండి. ఎంత దీవించబడ్డాడంటే యోబయ్య. ఇంత దీవెనకు కారణం ఏంటయ్యా అని చూస్తే, ఈ దీవెన్నే కాదు, ఈయనకి ఇవ్వబడిన ఈ యావదాస్తి చుట్టూ ఎవరి కంచె ఉంది? దేవుని కంచె. ఆమేన్, హల్లెలూయా. దేవుని కంచె వేయబడ్డది. అంత మాత్రమే కాదు, ఆయన నిత్యము ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాడు? దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్న ఒక విలువైన మాట, నువ్వు దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే, నీ యావదాస్తి చుట్టూ దేవుని కంచె వేయబడి ఉండాలంటే, నీ చేతుల పనులు దినదినం అభివృద్ధి దేశ శిఖరాగ్రాల వరకు ఎదగాలంటే, నువ్వు ఒక సాక్ష్యము సంపాదించుకోవాలి. ఏంటయ్యా సాక్ష్యము? చదువు యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు. ఏ సాక్ష్యం సంపాదించుకోవాలా నువ్వు? యథార్థవంతుడవు, యథార్థవంతురాలివి అనే సాక్ష్యం సంపాదించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చేతులు లేవట్లే. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి తృప్తిగా దేవునికి యథార్థంగా స్తోత్రాలు చెల్లించాలి. యథార్థవంతురాలివి, యథార్థవంతుడవు అనే ఒక సాక్ష్యమును సంపాదించుకోవాలి. యథార్థంగా ప్రవర్తించాలి. రెండవది న్యాయవంతుడు. న్యాయవంతుడనే ఒక సాక్ష్యమును సంపాదించుకోవాలి. మూడోది దేవుని యందు భయభక్తులు గలవాడనే సాక్ష్యము నీకు రావాలి. చెడుతనమంతా విసర్జించిన వాడవని ఒక సాక్ష్యము నీకు రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ సాక్ష్యాలు నువ్వు సంపాదించుకుంటే, ఈ ధనము, ఇంతటి యోగ్యత అనే ఈ ధనాన్ని నువ్వు సంపాదించుకుంటే, దేవుడు నీ యావదాస్తి చుట్టూ కంచె వేస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ కంచె వేస్తాడు. కనిపెట్టుచున్న అపవాది వశము కాదు నీ ఇంటిలో అడుగు పెట్టడానికి. నీవు యథార్థవంతుడిగా బ్రతకాలి. బ్రతికినా ఈ జీవితంలో అది 60, 70, 80
యథార్థంగా బ్రతకాలి. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి గట్టిగా. గ్లోరీ, హల్లెలూయా. రెండోదిగా న్యాయవంతుడిగా న్యాయవంతురాలుగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అన్యాయమును జోలికి రాకూడదు. మూడోదిగా దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వ్యక్తుడిగా నువ్వు ఉండాలి. నాలుగోదిగా చెడుతనమంతా విడిచిపెట్టిన వ్యక్తుడిగా నువ్వు ఉండాలి. నీ యావదాస్తి చుట్టూ దేవుని కంచె రాబోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటి చుట్టూ దేవుని కంచె బలముగా ఉంటుంది. ఆమేన్. నువ్వు ఎన్ని పారుగోడలు కట్టుకున్నా, ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా దేవుని కంచెను మించినవి కాదు. ఆమేన్. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టుకున్నా, ఎన్ని కుక్కలను పెంచుకున్నా అవి దేవుని కంచెతో సరితూగేటివి కావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కంచె నీ యావదాసి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ రావాలంటే, నీ చేతుల పనులు వర్ధిల్లాలంటే, నీవు ఈ దేశంలోనే ఒక గనుడిగా గనురాలిగా ఎదుగుచూ ఉండాలంటే నీలో యథార్థత కనబడాలి. దేవుడు చూచినప్పుడు నీలో న్యాయము కనబడాలి. దేవుడు చూచినప్పుడు నీలో చెడుతనమంతా తొలగి ఉండాలి. దేవుడు చూచినప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు బహు భయము భక్తి నీలో కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విలువైన మాట ఏంటో తెలుసా? యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చివరి మాట చదవండి. చివరి మాట, నోటి మాట వలనైనా ఆగో యోబు నోటి మాట వలనైనను పాపము మాట్లాడలేదు. ఆమేన్. ఎలా ఉంది నీ నోరు? యోబయ్య తన నోటి మాట వల్ల కూడా పాపము చేసినోడు కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు చూచి, పరలోకమందున్న ఆ దేవాది దేవుడు యోబయ్య గారి ఆస్తి చుట్టూ, కుటుంబం చుట్టూ, పరివారి చుట్టూ బలమైన కంచె వేశాడు. ఆ కంచెకు సాతానుడే అదిరిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడతాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు పరలోకానికి వెళ్తే దేవుడు భూమి మీద ఎందరో ప్రవక్తలు ఉన్నారు, ఎందరో దైవజనులు ఉన్నారు, కోట్లకు పడిగెత్తిన వాళ్ళు ఉన్నారు, వందల కొద్ది సంఘాలు కట్టిన వారు ఉన్నారు. వారెవరి పేరైనా గుర్తుకు చేస్తున్నాడా? ఈ సౌండ్ గిలిగిలా గిలిగిలా వస్తుంది. ఎవరినైనా గుర్తుకు చేస్తున్నాడా? దేవుడు ఎవరిని గుర్తుకు తెచ్చాడు? యోబు గారిని, యోబయ్యనే. సాతానా ఎక్కడి నుండి వచ్చావు? అయ్యా, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ఓకే, భూమి మీద నా ప్రియుడు, నా హృదయానుసారుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విడిచినవాడు, నోటి మాట వలనైనా పాపము చెయ్యనివాడు యోబు ఎలా ఉన్నాడయ్యా? దేవుడు అడుగుతున్నాడు. కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉన్నారు. జర సౌండ్ పెంచడం కాదు, గొంతు నువ్వు సెట్ చేయి, కీస్ అనకూడదు. చూడు, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిగా ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, కోట్లకు పడిగెత్తిన వాళ్ళు, వందల సంఘాలు కట్టిన వాళ్ళు, ఎంతో మేధావులు భూమి పైన ఉన్నా దేవుడు పరలోకంలో ఎవరి పేరు గుర్తుకు తెస్తున్నాడు? ఎవరి పేరు అడుగుచున్నారు? ఒక యథార్థవంతుడు భూమి పైన ఉన్నాడు కదా, ఒక నీతిమంతుడు భూమి పైన ఉన్నాడు కదా, ఒక న్యాయవంతుడు ఉన్నాడు కదా. ఎవరయ్యా? నా యోబు. దేవుని మనస్సులో స్థానం సంపాదించుకున్న వారు ఎవరు? భూలోకంలో ఉండే పరలోకమందున్న దేవుని గుండెను గెలిచినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది కదా భక్తి అంటే, ఇదే కదా భక్తి అంటే. ఈరోజు భూమి పైన ఉన్న మనం దేవుని గుండెను గెలుస్తున్నామా? దేవుని మనస్సులో స్థానము సంపాదిస్తున్నామా? దేవుని మనస్సులో స్థానము సంపాదించిన యోబయ్య, ఆయన ఆస్తి చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ, పనివారు చుట్టూ ఎవరి కోట ఉంది? దేవుని కోట. ఆమేన్. దేవుని రక్షణ కవచం. ఆమేన్. దేవుని కంచె. అప్పుడు అపవాది అంటున్నాడు, అయ్యా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీ కంచె ఉంది కదా, ఎలా వెళ్ళగలుగుతా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలారా, మనుషుల సహాయాన్ని చూస్తున్నావు, మనుషుల మెప్పునే కోరుతున్నావు. ఇంకెంత కాలము? వదిలేయి. దేవుని మనస్సులో స్థానము సంపాదించడానికి ఇక ప్రయత్నం చేయి. ఆమేన్. దేవుని గుండెను గెలుచుకోవడానికి ప్రయత్నం చేయి. ఆమేన్. లోకంలో బ్రతుకు ఇంకెన్నాటికైనా ఇదే అన్నము, ఇదే కూర, ఇదే బట్ట, ఇదే జీవితము, అదే కష్టము. మనం కన్నుల ఎదుట చూస్తుండగా మన ఎదుట ఎందరో లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంటారు. ఇంతే జీవితం. ఈరోజు సీతవాణి గూడెం దగ్గర ఈ పిల్లలు పొద్దున వెళ్ళొచ్చారు. అబ్బాయి పెళ్ళై 1 year, సంవత్సరమే, చిన్న పాప. ఒక బర్రెకు బండి తగిలి తల పగిలి చనిపోయాడండి. ఒక 2 minutesలో రాత్రి 12-12:30 టైంలో పోస్ట్ మార్టంకి పంపించారంట. మనిషి జీవితము చాలా అల్పం అండి. అందుకే దేవుడు ఒక దగ్గర స్పష్టంగా రాసి పెట్టాడు. యాకోబు పత్రిక 14వ అధ్యాయం 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 4:14. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. తెలుసా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలుసా? రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారు ఎవరైనా. ఆమేన్. 1000 కోట్ల ప్రజల 1000 కోట్ల ఆస్తి ఉన్నవాడికైనా ఇదే వాగ్దానము. 10,000 కోట్ల ఆస్తి ఉన్నవాడికైనా ఇదే షరతు. ఆమేన్. ప్రాణం పోయేటప్పుడు నేను పోతున్నా అని చెప్తుందా? దేవుడు తీసుకెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తున్నా అని చెప్తాడా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి కేవలం ఇష్టలు ఎవరో తెలుసా? భూమి మీద భక్తులే. ఆమేన్. భూమి మీద నువ్వు సరిగా భక్తి చేస్తే దేవుని మనసు గెలుస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 3 నెలల ముచ్చటని ఎరుగక ఇంకా ఎందుకు పరుగులాట? కాస్త 4 ఆత్మలు సంపాదించుకోరా, దేవుని రాకడ వస్తుంది.
ఎన్నో లక్షల రూపాయలు సంపాదించావు, నీ చేతిలో నుండి ఎన్నో లక్షల రూపాయలు వెళ్ళిపోయాయి, ఇట్లా వచ్చాయి, ఇట్లా వెళ్ళాయి. అన్నీ చూసావు, అన్ని సుఖాలు అనుభవించావు, అన్ని రకాల భోజనాలు చేశావు, అన్ని రకాల వస్త్రాలు వేసుకున్నావు. ఇక చాలు రాదు, ఇక 4 ఆత్మలు సంపాదించుకో. దేవుని రాకడ ఆసన్నమైంది, ఆయనకు లెక్క చూయించుకోవాలి గనక, ఆ పరలోక బ్యాంకులో 4 ఆత్మలను వెయ్యాలి గనక ఒక 4 ఆత్మలను సంపాదించుకో. ఇక చాలు, రేపు దేవుని ఎదుట కాస్త కూస్తో కొద్దిగా ధైర్యం ఉంటుంది నీకు. ఆమేన్. పొద్దున్న లేస్తే 5 గంటల నుండి రాత్రి 9 గంటల దాకా పని 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 పని. అది దేవునికి నచ్చదు, నువ్వు అనుకుంటుండొచ్చు. ఎందుకంటే బిజీ 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 అనేది దేవునికి నచ్చదు. ఆమేన్, హల్లెలూయా. ఆ బిజీ అంతా విడిచి దేవుని పాదాల దగ్గర కూర్చుంటేనే దేవునికి ఇష్టము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బిజీ 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 అనేవాడు దేవునికి అంత ఇష్టడు ఏం కాదండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి పాట చాలా చక్కగా పాడాడు అన్న. 3 నెలల ముచ్చటని ఎరుగక, ఇది కొద్దిగా ఈకో పెట్టు, పాట పాడటం ఈకో కరెక్ట్ సైడ్ చేయండి. ముందు చూపు కొంతైనా లేనే లేక, అంతా వ్యర్థమని అర్థము కాక, సంతలో వెతుకులాటలెందుకే నీటి మీద బుడగా, 3 నెలల ముచ్చటని ఎరుగక, ముందు చూపు కొంతైనా లేనే లేక, అంతా వ్యర్థమని అర్థము కాక, సంతలో వెతుకులాటలెందుకే. ఈ లోకంలో వెతుకులాటలు, నీటి మీద బుడగా. నీటి మీద బుడగ లాంటి జీవితం ఇది. పాడుదాం. రంగు రంగుల లోకపు పొంగులన్నీ చూసి చెంగు చెంగున నీవు పరుగెత్తలేలని, రంగు రంగుల లోకపు పొంగులన్నీ చూసి చెంగు చెంగున నీవు పరుగెత్తలేలని, అందము మాయా సౌందర్యము వ్యర్థమని, అందము మాయా సౌందర్యము వ్యర్థమని, రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, 3 నెలల ముచ్చటని ఎరుగక, ముందు చూపు కొంతైనా లేనే లేక, 3 నెలల అంతా వ్యర్థమని అర్థము కాక, అంతా వ్యర్థమని అర్థము కాక, సంతలో వెతుకులాటలెందుకే నీటి మీద బుడగా, 3 నెలల గ్లోరీ. లేక హల్లెలూయా. ఏమైనా ఉందా ముందు చూపు? రేపు ఈ భూమి ఆకాశం ఈ సమస్తము నిలిచుండేటి కావు, ఇవేవైనా గతించేటివే. లేదు, నువ్వు ఉంటావా? నా దగ్గరకు వచ్చి ఒక యవ్వనస్తుడు అన్నాడు, ఇలా వాక్యం చెప్తుంటే మందిరంలోకి వచ్చి, నేను ఇంకా
నిండు నూరేళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతా అన్నాడు. అన్న 3 నెలలకే లేకుండా పోయాడు. ఎవరికి శాశ్వతం కాదు జీవితము. ఆమెన్, హల్లెలూయా. ఉన్న ఈ 4 దినాలైనా 4 ఆత్మలను రక్షించుకొని దేవునికి మహిమ తీసుకురా. ఆమెన్. న్యాయంగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, చెడుతనం అంతా విడిచిపెట్టు. నీ నోటి మాట వలనైనా పాపము చేయకు. దేవునికి ఇష్టంగా బతికి 4 ఆత్మలను సంపాదించి రేపు ఆయన రాకడ కొరకు ఎదురు చూడు. ఆమెన్, హల్లెలూయా. ఇదే నీ జీవితంలో నిలబడేది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4 ఎకరాలు సంపాదించా, 2 ఎకరాలు మెడకు కట్టుకొని పోతా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరండి. లేదు 2 లక్షలు సంపాదించాను, 1 లక్ష రూపాయలు నడుము కట్టేసుకొని పోతాయ్యా అన్నోళ్ళు ఉన్నారా? డబ్బు అవసరమే, కానీ నీ మనసంతా దాని మీద పెట్టి దేవుని పని నిర్లక్ష్యం చేయకు. ఆమెన్. ప్రార్థన నిర్లక్ష్యం చేయకు. ఆమెన్. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకు. ఆమెన్. దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేయకు. అది దేవునికి నచ్చదు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ఆదివార ప్రార్థన అంటే చూశారుగా ఎంతమంది రాలి. ఇప్పుడు దగ్గర పెళ్ళిళ్ళు అంటే పరుగులు తీయడమే, ఫంక్షన్లు అంటే పరుగులు తీయడమే. ఈ మధ్యలో భయం లేకుండా పోయిందండి. ప్రతి కార్యం చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకడం పక్కన పెట్టి ప్రతిదీ చేస్తున్నారు. ప్రతిదీ చేస్తున్నారు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు అత్యధికంగా అభివృద్ధి కావాలంటే, నీ యావదాస్తి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుని కంచె ఉండాలంటే, ఇదిగో దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలంటే యథార్థంగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, చెడుతనం అంతా విడిచి బ్రతుకు, దేవుని యందు బహుభయము కలిగి బ్రతుకు. నోటి మాట వలనైన పాపము చెయ్యకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా బ్రతికాడు గనుకనే యోబయ్య దీవించబడ్డాడు, చరిత్రలో నిలిచాడు. ఆమేన్, ఆమేన్. 2వ వ్యక్తిని చూపిస్తాను త్వరగా, ఒక 5-6 నిమిషాల్లో ముగిద్దాం. రెండో విషయం, నీవు బహుగా దీవించబడాలంటే, నీవు బహుగా ఫలించాలంటే ఏం చేయాలనేది ఇక్కడ రాయబడ్డాది. కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం నిర్లక్ష్యం చేస్తున్నారండి? ప్రార్థన. రోజు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది రండి ఇక్కడ? రోజు మేము ప్రార్థన చేసుకుంటామయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, న్యాయంగా చేతులు ఎత్తండి. ఏం భయపడకండి, బాధపడకండి, దేవుడు చూస్తున్నాడు. మేము రోజు ప్రార్థన చేసుకుంటామయ్యా అని మంచిగా ఎత్తండి, చెయ్యి పైకి ఎత్తండి. అవి అక్కడ గ్యాప్ వచ్చింది ఎందుకో. రోజు ప్రార్థన చేసుకునేటోళ్ళు గారాలు. దేవుని స్తోత్ర. అంటే దరిదాపుగా 95-96% రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు. అక్కడ 1-2 చేతులు ఎత్తట్లే. దేవుని పిల్లలారా, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నీ ఇంటికి దీపం ప్రార్థనే. ఆమేన్, హల్లెలూయా. నీ ఒంటికి, నీ ప్రాణానికి బలం ప్రార్థనే. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ఆపావా నీ ప్రాణం పోయినట్టే. ఆత్మీయుడికి ఏంటిది? ప్రార్థన ఆపితే ప్రాణము పోయినట్టే. ఆమేన్. కానీ ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉదయం లేచి ప్రార్థన చేయట్లే, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయట్లే, రాత్రి ప్రార్థన చేయట్లే. నాకైతే ప్రార్థన నా ప్రాణము. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన రోజు చేసుకోకపోతే నా ప్రాణము ఆ రోజు ఉండని లెక్కనది. రోజు కనీసం కొన్ని గంటలు నేను ప్రార్థనలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కొందరు బాధపడతారు, అయ్యగారు ఫోన్ చేసినా రాలేదని. బాధపడని. ఆమేన్. నా దేవుని పాదాల దగ్గర నేను కనిపెడితే నాకు అంత తృప్తి. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యము. నీ కుటుంబాన్ని కట్టేది ప్రార్థనే, నీ కుటుంబానికి వెలుగు ప్రార్థనే, నీ పిల్లలను కాపాడేది ప్రార్థనే, నీ కుటుంబానికి ప్రాకారం ప్రార్థనే, దుష్ట శక్తులను భయపెట్టేది ప్రార్థనే. ప్రార్థన వదిలిపెట్టి పని 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 అని పరుగులు తీస్తే చివరికి నీకు మిగిలేది సున్నా 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 సున్నా. నువ్వు సంపాదిస్తున్నావు అనుకుంటావు, నేను కోటలు కడుతున్నా అనుకుంటావు, వెనుకకెళ్ళి చూస్తే సున్నా, జీరో ఉంటుంది. అప్పటి వరకు నీ వయసు తరుగుతుంది, తోళ్ళు ఎలాడుతుంటాయి, చర్మం ఉందిగా ఇది వేలాడుతుంటుంది, మరణం వచ్చి ముందు నిలబడుతుంది, రా అంటది. అప్పుడు అనిపిస్తుంది నీకు ఆశ, ప్రార్థన చెయ్యాలిక, ఉపవాసాలు ఉండాలిక, దేవుని కొరకు ఏదో చేయాలనే ఆశ అప్పుడు కలుగుతుంటుంది పొయ్యే ముందు. ఎంత దౌర్భాగ్యమో. ఒక ఆయన రిటైర్మెంట్ కాలే, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు నన్ను ఆ ఇంట్లో ప్రార్థన చేయడానికి తీసుకెళ్తే నేను అన్నాను, నీ ఇంటిని దేవుడు కోరాడు, నీ ఇంటిలో ఏ ఒక్కరినైనా దేవుని పనికి అప్పగించు అని చెబితే, ఎవరు రయ్యా, నేనేగా అన్నాడు. సరే నువ్వైనా దేవుని పనికి అర్పణగా అన్నా. నా గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టి నేను బ్యాగు తీసుకొని బైబిల్ పట్టుకొని దేవుని పనికి వెళ్ళాలా? నేను వెళ్ళను అన్నాడు. నేను ఉద్యోగం చేసుకుంటా, డబ్బు సంపాదిస్తా, ఇండ్లు కడతా, నా పిల్లలకు చాలా పోగెయ్యాలి, వాళ్ళని అమెరికాకు పంపాలి. జాబు చేశాడండి 15 సంవత్సరాలుగా. జాబు అంటే 10 సంవత్సరాలు పైచలకు అనుకోరాదు, జాబు చేస్తూనే ఉన్నాడు. దేవుని పిల్లలారా, కానీ వెనుకకు తిరిగి చూస్తే ఇండ్లు కట్టింది లేదు, పిల్లలకు పోగేసింది లేదు. ఆమెన్. ఈ 10 సంవత్సరాల జాబు కాలంలో 3 ఆపరేషన్లు అయ్యాయి. నేనన్నాను, నిన్ను దేవుడు ఏరుకున్నాడు, తిరిగిరా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కోరుకున్నవాడు, దేవుడు ఏరుకున్నవాడు, దేవుడు చూసినవాడు ఏ పని చేసిన అభివృద్ధి కాదు. ఆమేన్. తిరిగి ఆయన పాదాల చెంతకొచ్చి ఏడిస్తే తప్ప. ఆమేన్. ఆయన పరిశుద్ధ గ్రంథం బట్టి అవమానాలైనా, నిందలైనా, ఏలనైనా నీ పని చేస్తాయి అంటే తప్ప ఏం చేస్తున్నా అది వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక నిర్ణయానికి వస్తున్నాడు, జాబ్ వదిలేసి దేవుని పని చేయాలని. ఆమేన్. 3 ఆపరేషన్లు అయినాయి, అయినా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్, ఆమేన్. అందుకే దావీదు గారి విషయంలో దేవుడు ఒక మంచి మాట అంటాడు. సమూయేలుతో ఏమంటాడో తెలుసా? నేను బెత్లెహేములో యేషయ్య గారి ఇంటిలో దావీదును నేను ఎరిగి తిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీ పట్ల కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి దేవునికి. ఆ ఉద్దేశాలన్నీ నీరుగారించొద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడ ప్రార్థన ఇవ్వవలసిన టైం ప్రార్థనకి ఇవ్వాలి. ఎన్ని కొంపలు ముంచుకపోని, ఎన్ని ఆస్తులు పోని, ఎన్ని లక్షల రూపాయలు పోయినా సరే ప్రార్థన సమయానికి దేవునికి నువ్వు కనబడాలి ఆయన సన్నిధిలో. ఆమేన్. ఇక్కడ కనబడవలసిన నువ్వు ఫంక్షన్లో కనబడుతున్నావు అంటే దేవునికి సంతోషం ఉండదు. ఇక్కడ కనబడవలసిన నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గర కనబడుతున్నావు అంటే దేవునికి సంతోషం ఉండదు. ఇక్కడ కనబడవలసిన నీవు
ఇదిగో పంచాయతీలో పెద్ద మనుషుల మధ్యలో కనబడుతున్నావు అంటే దేవునికి సంతోషం ఉండదు. దేవునికి ప్రార్థన సమయానికి నువ్వు కనబడాలి. ఆమేన్. కనబడకపోతే ఏంటయ్యా? కొన్ని నిమిషాలు ప్రార్థన ఆగితేనే వేల మంది, వందల మంది చనిపోయారు బైబిల్లో. కొన్ని నిమిషములు ప్రార్థన ఆపితేనే వందల మంది కళ్ళు మూశారు. ఎక్కడో తెలుసా? చదవండి, నిర్గమాకాండము 17వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 17:11 ముగిద్దాం త్వరలోనే. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు అమాలేకీయులకు యుద్ధం జరుగుతుంది. దేవుని పిల్లలకు అన్య జనాంగానికి యుద్ధం జరుగుతుంటే మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. కానీ చేతులు ఎత్తి ఎత్తి భుజాలు నొప్పి పట్టాయి కదా అని ఆ చేతులు కాస్త కిందికి వేస్తాడుగా. వేసిన ఆ క్షణమే ఇశ్రాయేలు ప్రజలు వందల మంది అమాలేకీల చేతిలో ఓడిపోతున్నారు, నరకబడుతున్నారు. నిమిష ప్రార్థనలే, నిమిషం మాత్రం ప్రార్థన ఆపితే వందల మంది ప్రాణాలు పోతున్నాయి. అందుకే యెహోషువ కాలేబయ్య వచ్చి మోషే గారు చేతులు బరువెక్కాయని ఎత్తి ఒక రాళ్ళు తెచ్చి సపోర్ట్ పెట్టి ఆ చేతులు ఎత్తి పట్టుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేసే సమయంలో ఒక్క నిమిష ప్రార్థన నువ్వు ఫోను కేటాయించిన, పనికి మాల మాటలకు కేటాయించిన, సినిమాలు షికారులకు సీరియల్ కేటాయించిన, లేదా పనయ్యాని పని కేటాయించిన, అది చాలా అనర్థానికి దారితీసే. జాగ్రత్త, చాలా అనర్థానికి. నాకు డాక్టర్ పని ఉంది, నాకు బర్రెల పాలు విండాలి, ఇంకొక ఆయన నాకు ఫోన్ వచ్చింది త్వరగా వెళ్ళాలి. ఓరి నాయనా, నిమిషం ప్రార్థన ఆపితేనే వందల మంది ఇజ్రాయేల్ ప్రజలు చనిపోయారు. నువ్వు గంటల గంటల ప్రార్థన ఆపి ఎలా బ్రతుకుతున్నావు? ఎలా జీవిస్తావు? నువ్వు ఎలా దీవించబడతావు? హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు యుద్ధములో నిమిష ప్రార్థన ఆపితే వందల మంది ప్రాణాలు పోయాయి. నీకు మింగుడు పడట్లేదా? గంటల ప్రార్థన ఆపుతున్నావు. బంధువని, చుట్టమని, మా దగ్గటాయనని, మా అన్నని, మా తమ్ముడని ఫంక్షన్లకు వెళ్ళిపోయి ప్రార్థనకే దూరం అయ్యావు. తప్పు కదా. నా ఇంట్లో ఈ ఆపద అయిందయ్యా, నేను వర్ధిల్లుతలేనయ్యా, దేవుడు నా పక్షాన లేడయ్యా. ఈ మాటల అవిశ్వాసం మాటలు. నిమిష ప్రార్థన కూడా ఆపొద్దు. తెగక ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఉదయం ఏ టైంకు లేవాలో ఆ టైంకు లేవాలి. నీ జీవితంలో నువ్వు దేన్ని పెంచుకోవాలో తెలుసా? తిని పొట్టలు కాదు పెంచేది, లేదంటే సంపాదన కాదు పెంచేది, లేదంటే స్టైలింగ్ కాదు పెంచేది, బండ్లు కాదు పెంచేది, కార్లు కాదు పెంచేది. నీకు దమ్ముంటే ప్రార్థన జీవితాన్ని రోజుకింత పెంచు. ఆమేన్, అది దేవునికి మహిమ. హల్లెలూయా. నీ కుటుంబ ప్రాణాలు దక్కుతాయి, నీ ఇంటి ప్రాణాలు దక్కుతాయి, నీ ప్రాణం దక్కుతాయి. దేవునికి మహిమ ఉంటుంది. ఆమేన్. 10 మందికి 100 మందికి ఆశీర్వాదంగా ఉంటావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన పెంచు, ప్రార్థన టైం పెంచు. ఆమేన్, హల్లెలూయా. అలా పెంచితే నువ్వు శత్రువులను జయిస్తావు, సాతాను ఆత్మను జయిస్తావు, మాంత్రిక శక్తులను జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 18:1 ఏముందో తెలుసా? విసుకక నిత్య
నిత్యం ప్రార్థన చెయ్యని రాసి పెట్టాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5:17 ఏముందో తెలుసా? ఆసక్తితో ప్రార్థన చెయ్యి. ఎలా చేయాలి? ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే నీ గుండెలోకి పరిశుద్ధాత్ముడు దిగుతుంటే, దేవుని అభిషేకాన్ని తలపైకి వస్తుంటే, చప్పట్లు కొడుతుంటే, భాషలు మాట్లాడుతుంటే, దేవదూతల్ని చుట్టొచ్చి నిలబడుతుంటే ఎంత హ్యాపీయో. పరలోకమందున్న దేవుడు నిన్ను చూస్తుంటే. కానీ ప్రార్థన చేసినాడు ఫోన్ పక్క పెట్టి ఏ ఫోన్ వస్తుందా, ఎవడు ఫోన్ చేస్తాడా, ఈ ఆలోచనలు కాదు. ప్రార్థన చేసినాడు పనికి మాలిన ఆలోచనలకు నీ మనసు ఇయ్యొద్దు. ఆమేన్. అది దేవునితో కాంటాక్ట్, దేవునితో బంధం, అది స్థిరంగా ఉండాలి, అది రోజు రోజుకింత ఎదగాలి. ఆమేన్. ఇలా అయితేనే నీ శత్రువుని జయిస్తావు, నువ్వు ఉన్నతంగా అభివృద్ధి అవుతావు. ఆమేన్. మూడవ విషయం చెప్పి ముగిస్తాను, 2 నిమిషాలు. యేసును పట్టుకొని ఉండాలి. మూడో మాట ఏంటిది అయ్యగారు? మూడో మాట ఏంటిది? యేసును పట్టుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని పట్టుకొని ఉండాలి. ఎన్ని శ్రమలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని దుఃఖాలు రాని, ఎంత కఠినమైన బోధ రాని, ఎంత గద్దింపు రాని, చిల్లిగా చేతిలో లేకపోని, గాసం పుక్కాడు ఆ కుండలో లేకపోయినా సరే, పిల్లలు అభివృద్ధి అయినా కాకపోయినా దేవుణ్ణి పట్టుకొని ఉంటేనే నీకు ఉన్నత అభివృద్ధి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, యేసు క్రీస్తుల వారు మాట్లాడుతుంటే, ఆయనను నమ్మి విశ్వసించి ఆయనను వెంబడిస్తున్న శిశువులలో కొందరంట ఏమన్నారో తెలుసా? ఈయన మాట్లాడుతున్న మాట చాలా కఠినమైనది అంటున్నారంట. ఏంటి? చాలా కఠినమైనదంట మాట. చదవండి యోహాను సువార్త 6:60. యోహాను సువార్త గ్రంథము 6వ అధ్యాయము 60వ వచనములో చూస్తే, ఆయనను వెంబడించే శిశువులే అంటున్నారు. శిశువులు ఏమంటున్నారో తెలుసా? ఈయన మాట్లాడుతున్న మాట కఠినమైనది, కఠినమైనది. ఏంటయ్యా అంటే, ఒక ఆయన వచ్చి, అయ్యా మా నాన్న చనిపోయాడు, సమాధి చేసి వస్తాయి అంటే, యేసయ్య అంటాడు వెళ్ళొద్దు, నన్ను వెంబడించు అంటాడు. కఠిన మాట కదా, కఠిన మాట కదా. ఇంకొకసారి అంటాడు, ఇగో రొట్టెను చూయించి ఇది నా శరీరము, దీన్ని తింటే మీరు నిత్య జీవానికి వారసులు అంటాడు. కఠిన మాట కదా. ద్రాక్ష రసాన్ని చూపించి ఇది నా రక్తము, దీన్ని త్రాగు దినమున మీరు నిత్య జీవం స్వతంత్రించుకుంటారు. కఠిన మాట కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యందు విశ్వాసముంచుడి, నన్ను వెంబడించుడి, నా కాడి వాయుడి, అది సులువుగా ఉంటుంది. కఠిన మాట కదా. దేవుని పిల్లలరా, దివారాత్రులు మెలకువగలిగి ప్రార్థన చేయడి, కఠిన మాట కదా. ఇలా కఠిన మాట వాళ్ళకు తోసినప్పుడు శిష్యులు అంటున్నారు, ఇది కఠిన మాటలు, మనము తట్టుకోలేము. దేవుని పిల్లలరా, సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని పక్కన పెట్టి, ఇక యేసే మా దిక్కు అనుకొని ఆయనను వెంబడిస్తున్న శిశువులే ఆయన మాట్లాడుతున్న మాట కఠినమైనదని యోచిస్తే, ఇక స్వస్థత కొరకు వచ్చినోడు ఏడ నిలబడతాడు? ఏదో దేవుని దీవెన కొరకు వచ్చినోడు ఏడ నిలబడతాడు? బాప్తీసం తీసుకుంటే మంత్రం తగలదు కదా అని వచ్చిన వాడు ఏడ నిలబడతాడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కట్చిప్పులను నమ్మేవాడు, నూనె డబ్బాలను నమ్మేవాడు, మట్టి మన్ను మశానం నమ్మేవాడు ఎలా నిలబడతాడు? ఇంకా సమస్తాన్ని విడిచిన శిశుడే, క్రీస్తే దైవం అని నమ్మిన శిశుడే ఆయన మాటకు తాళిమిగా నిలబడలేకపోయాడే. సరే ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆయన మాట కఠినముగా ఉందని
ఆయనను విడిచి వెళ్ళిపోయారంటే ఇంకెన్నాడు ఆయనను వెంబడించలేదంట. కానీ 12 మంది మాత్రం ఆగారు. ఆమేన్, హల్లెలూయా. వందల మంది శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయారు, కానీ 12 మంది మాత్రమే నిలబడి ఉంటే అప్పుడు యేసయ్య అన్నాడు, మీరేం ఆలోచిస్తున్నారు? అందులో ప్రాముఖ్యుడైనటువంటి సీమోను పేతురుని అంటున్నాడు, సీమోను పేతురు, నువ్వేమనుకుంటున్నావు? నా గురించి ఏమనుకుంటున్నావు? నన్ను వెంబడిస్తావా? అప్పుడు పేతురయ్య అంటున్నాడు, అయ్యా అయ్యా, నిన్ను వదిలి మేమెక్కడ వెళ్తామయ్యా? నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడవు. చబలు కొట్టి దేవుని మయపరచండి గట్టిగా, మంచి కూడా చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవే నిత్య జీవపు మాటలు గలవు. నీవే పరమ తండ్రివయ్యా, నీవే సాక్షాత్తు దేవుని కుమారుడవయ్యా. నిన్ను విడిచి మేమెక్కడ వెళ్తామయ్యా? చావైనా బ్రతుకైనా మరణమైనా సమస్తము నీవే, నిన్నే వెంబడిస్తామయ్యా అని ఆయనను వెంబడించిన 12 మంది శిష్యులు భూలోకాన్ని తలకిందులు చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు చరిత్రలో లేకుండా పోయారు, కానీ ఆయనను వెంబడించిన వారు, ఆయన కొరకు నిలబడిన వారు, ఆయన రాజ్యాన్ని స్థాపించిన వారు, వారి నీడబడితే చనిపోయిన వారు లేచారు. ఆమేన్. వాళ్ళ కచ్చిపులు తాకితే చనిపోయిన వాళ్ళు లేచారు. ఆమేన్, హల్లెలూయా. రాజ్యాలు కదిలాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెంబడించిన వారికి బైబిల్లో ఒక పేరుంది. ఏంటో తెలుసా? వీరు భూలోకాన్ని తలకిందులు చేయువారు. గట్టిగా చబలగడ, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నువ్వు దేవుణ్ణి విడవక వెంబడిస్తే నువ్వు అత్యధికంగా దీవించబడతావు, నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావు, నువ్వు అత్యధికంగా లేవనెత్తబడతావు. ఆమేన్. మొదటిది నువ్వు అత్యధికంగా దీవించబడాలంటే యథార్థంగా ఉండాలి. రెండోది న్యాయంగా బ్రతకాలి. మూడోది చెడుతనమంతా విడిచిపెట్టాలి. నాలుగోది నోటి మాట వల్లనైనా పాపం చెయ్యొద్దు. ఐదోది దేవుని యందు బహుభయము కలిగి బ్రతకాలి. రెండో విషయము, నీ శత్రువులను ఓడించి అత్యధికంగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నిమిషం మాత్రమైన ప్రార్థనను ఆపొద్దు. ఆమేన్. ఎడతెగక ప్రార్థన చేయాలి. దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రం ధ్యానించాలి. ఆయన పని చేస్తున్న 4 ఆత్మల్ని అకౌంట్లు వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా మనం చూస్తే నువ్వు అత్యధికంగా దీవించబడాలంటే యేసును పట్టుకొని బ్రతకాలి. ఆమేన్.